దేవుని దగ్గర మనం కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఎన్నటికీ వృధా కాదు. వారి కన్నీరు దేవుడు చూశారు. మరి దేవుడు ఘనమైన ఆశీర్వాదమును వారి కుమారుల విషయములో, వారి ఉద్యోగాల విషయములో, వారి యొక్క భవిష్యత్తు విషయములో, వీరి భర్త గారి విషయములో దేవుడు ఘనమైన కార్యములు జరిగించి ఈరోజు గొప్ప సాక్షిగా, ఇదిగో దేవుడు నాకు మేలు చేశారు అని మిమ్మల్ని అందరినీ పిలిచి మైకు పెట్టి ప్రభువును స్తుతించుచున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఈ సాక్ష్యము ద్వారా సమస్త మహిమలు కలుగును గాక. మళ్ళీ ఒక స్వార్థం ఉంది, ఆవిడకి మంచి కోడలు రావాలండి. అమ్మా, అది దేవుడి చేతిలో ఉంది. దేవుడు మీకు మంచి కోడలు దయచేయును గాక. అమ్మే మళ్ళీ అందులో కూడా స్వార్థం నాలాగే ఆవిడలాగానే ఉన్నాను కోడలు కూడా. అమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రక్క గారు కూడా మంచి సాక్ష్యము. మరి వారు నాతో కూడా చాలా పర్యాయాలు మరి ఎప్పుడు వచ్చిన మమదనూరు పాఠశాలకి ప్రార్థనలు చేయించుకొనొచ్చు, అంశములు చెబుతూ దేవుడు విడిచిపెట్టక విడనాడక, మరి వాస్తవానికి అసాధ్యమైనది ఒకసారి అబార్షన్ అయిపోయింది, ఇక వద్దు అనుకున్నారు. కానీ మానవుడు అనుకుంటే జరగదేమో, కానీ దేవుడు తలిస్తే తప్పక అవి జరుగుతుంది. దేవుడు ఘనముగా ఒక చక్కటి ఆడబిడ్డను ఇచ్చి అంతకంటే సంతోషం లేదన్నట్లుగా దేవుడు గొప్ప ఆనందాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను చెప్పే మాట, దేవుని సేవకునిగా, దైవజనునిగా మీరు ఆ భగవంతుడిని కోరితే తప్పకుండా ఆయన మీ హృదయములో ఉన్న, మీ అంతరంగములో ఉన్న అంశముల విషయములో కూడా దేవుడు ఘనకార్యములు జరిగించునుగాక. మీ హృదయములో ఉన్న అంశములను దేవుడు నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు కదా, మా పెద్దక్క కమ్ముడు నాకు ఏ ఒంట్లో బాగోలేదన్నా తనే వచ్చింది. కానీ తనకు ఒకసారి బాగా దగ్గు వచ్చేస్తుంటే అప్పుడు నేను ఏం చేశానంటే, ఒకసారి దేవాలయం అక్క నేను చూపిస్తాను హాస్పిటల్కి అని చెప్పాను. అంటే పాపం తను వచ్చింది, అంటే దగ్గే కదా తగ్గిపోతుంది అన్నట్టు వచ్చింది. ఈ దేవాలయంలో మన హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ కొద్దిగా హార్ట్ ఏదో కొద్దిగా తేడా ఉందని ఈసీజీ చేపిస్తాను అన్నారు. ఈసీజీ చేపించారు. హార్ట్లో హోల్ ఉంది, అది చిన్నప్పటి నుండి ఉండే, అది ఇప్పుడు కొద్దిగా బయటపడింది. దీనికి ఏమైనా ఆపరేషన్ పడుతుందేమోనని హార్ట్ స్పెషలిస్ట్ తీసుకెళ్ళమన్నారు. వెళ్ళాము. ఆయన కూడా హార్ట్లో హోల్ ఉందమ్మా, చిన్నప్పుడు అని చెప్పారు. సరే ఇంకా అలా కాదు అనేసి కొన్ని హైదరాబాద్లో ఏమైనా చేయించుకుంటామంటే, హైదరాబాద్లో చేయించుకుంటున్నాము. కొన్ని అక్కడ వాళ్ళ అమ్మాయి ఉంటే హైదరాబాద్లో చేపిస్తామని హైదరాబాద్ కూడా వెళ్ళామంటే, హైదరాబాద్లో ఇది మామూలు చిన్నపిల్లలకు సంబంధించింది కదండి, చిన్నప్పటి నుంచి ఉండే అక్కడ చేపిస్తామన్నారు. లేదు నాకు మనకి ఇలాగ రాజమండ్రిలో మరి విజయవాడ కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేపిద్దామని మా అక్కడికి చాలా పట్టుబట్టారు. కానీ నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అది ఎంత ఎలాంటిదైనా చేపిస్తారని నేను రాజమండ్రి బొలినేని హాస్పిటల్ తీసుకెళ్ళి చేపించాను. చక్కగా ఉంది. సంవత్సరం అయింది. 6 నెలలకోసారి రమ్మన్నారు. వెళ్ళాము. చక్కగా మంచిగా ఉంది. దేవుడు కృప వల్ల నేను అక్కడనే ముదురు కూడా తీసుకెళ్ళి అయ్యప్ప ప్రార్థన చేయించాను. అలాగే అక్కడ కూడా 7 వారాలు తీసుకెళ్ళాలని అనుకున్నాను. అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఆపరేషన్ చేయించింది. మార్చి సంవత్సరం అయిపోద్దండి. దేవుడు కృప వల్ల అక్కడ కూడా చక్కగా ఉంది. కానీ ఎందుకంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. ఈ గొప్ప నాకు ఏ కష్టం వచ్చినా తనే వచ్చేది. ఈ చిన్న సాక్షి దేవుడు జీవించింది.